ఏం జరుగుతుంది? బై ఎలక్షన్స్ రాబోతున్నాయా? అసలు ఏంటి పరిస్థితి? ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎట్లా చూస్తున్నారు? సో తినబోతూ రుచెందుకనే ఒక సామెత ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే పార్టీ ఫిరాయించిందో హ్మ్. వాళ్ళు కుడిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నారు. హ్మ్. కక్కలేక మింగలేక ఉంటున్నారు. హ్మ్. అటు కాంగ్రెస్ అని ధైర్యంగా చెప్పి మెడల కండువా వేసుకొని ఒళ్ళు విరుచుకొని హ్మ్. కార్యకర్తలకు ప్రజల్లోకి పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళను ఓడగొట్టాలనుకునేవాళ్ళు. హ్మ్. పోనీ ప్రజల్లోకి వెళ్దామంటే ప్రజాహిత కార్యక్రమాలు ఎవ్వి కూడా చేయలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీలు అటకెక్కినాయి. 420 హామీలు ఒక్కటి కూడా చేయలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. రైతులు దాదాపు 441 మంది రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారు. అవన్నీ కూడా ప్రభుత్వము లేదా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నారు. రుణమాఫీ కాకపోవడం వల్ల చెప్పి మరీ ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందులో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు. సో కాబట్టి ఈరోజు ఫిరాయింపుకు పాల్పడ్డ 10 మందిలో 9 మంది కుక్కిన పేర్లు ఎక్కువ ఉన్నారు. హ్మ్. ఓన్లీ గణపురం నియోజకవర్గానికి సంబంధించిన కడియం శ్రీ అయ్యి తగుదనమ్మ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచి ఇవాళ కావురమెక్కి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. హ్మ్. వాళ్ళు కుక్కిన పేర్లు ఎక్కుంటే ఈయన కుమ్మరి పురుగు లెక్క ఎప్పుడు కదులుతూనే ఉంటాడు. హ్మ్. అందులోకెళ్ళి 10 ఏళ్ళు అందులో ఉండి అన్ని రకాలుగా అనుభవించి వచ్చి ఆ పార్టీని తిడతాడు, ఆ ప్రభుత్వాన్ని తిడతాడు, అధినాయకత్వాన్ని తిడతాడు. హ్మ్. ఆయన అవకాశవాదానికి పరాకాష్ట, హ్మ్. నమ్మక ద్రోహానికి పరాకాష్ట. హ్మ్. వరంగల్ జిల్లాలో 600 జనాభా, 420 ఓట్లు ఉంటాయి ఆయనకు. హ్మ్. ఆయన ఎమ్మెల్యే, ఆయన బిడ్డకు ఎంపీ, పార్టీ ఫండు, ఫామ్ ఇస్తే కూడా హ్మ్. నమ్మించి ఇంటి వాసాలు లెక్కబెట్టి తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన సందంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతే హ్మ్. ఒక పద్ధతి ఉన్నది. నువ్వు ఈ పార్టీకి రాజీనామా నేనున్నా, హ్మ్. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేను. హ్మ్. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హ్మ్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సిటికన నిలబెట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగిన హ్మ్. ప్రజలు ఆదరించిండ్రు. కాంగ్రెస్లో 11,000తో గెలిస్తే 33,000తో, 58,000తో, 37,000తో నేను 3 సార్లు వరుసగా టీఆర్ఎస్లో, ఒకసారి కాంగ్రెస్ పార్టీలో వరుసగా 4 సార్లు గెలిచిన ఆ మాదిగ బిడ్డ నేను గర్వంగా చెప్పుకోగలను. హ్మ్. సో మీరు రాజీనామా చేస్తే మీరు కూడా అంత గొప్పగా చెప్పుకునేటట్టు ఉండాలి. అవకాశవాద రాజకీయంగా ఉద్యమ పార్టీ నుంచి వెళ్ళి అధికార పార్టీలోకి పోయి ఆయన ఎప్పుడైనా అంతే. ఆయన మొత్తము ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి చంద్రబాబు దగ్గరికి, చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి కేసీఆర్ దగ్గరికి, కేసీఆర్కు వెన్నుపోటు పొడిచి ఇవాళ రేవంత్ రెడ్డికి, రేపు బిడ్డకు కనుక మరి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మహిళ బయన్ల చిన్న కులం ఒక మంత్రి పదవి ఇద్దామంటే కదా అడు కూడా పోయే రకం. హ్మ్. అది ఆయన వ్యక్తిత్వము. సో కాబట్టి ఇవాళ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కర్రగాల్చి వార్త పెడతానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.